హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మనం ఆలు అండా టిక్కా చేసుకుంటున్నాం. దానికోసమని 2 ఆలు బాగా ఉడకపెట్టి స్మాష్ చేసుకుని అందులోకి కొంచెం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా కారం, ఒక చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్ కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకొని చూడండి ఇలా వడల్లా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసిన ఎగ్ దాని మీద పెట్టి ఇంకో వడ ఎత్తుకొని బాగా క్లోజ్ చేసేసుకొని కట్లెట్లా రెడీ చేసేసుకోవాలి. చేసి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఒక 3 to 4 స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కట్లెట్ని వేసేసుకుందాం. వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చింది. దీన్ని టమాటో కెచప్తో ముంచుకొని తింటే నిజంగా అద్దిరిపోద్ది. మీకు గనక నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.